నమస్తే, మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య. ఈరోజు ప్రధాన అంశం ముఖ్యంగా పులివెందుల నియోజకవర్గంలోని పులివెందుల పట్టణం అర్బన్ పోలీస్ స్టేషన్. దీనికి ఒక చరిత్ర ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ నుంచే మహా ఉన్నతాధికారులు కావచ్చు, సిఐల నుంచి డిఎస్పీల వరకు, అటు తర్వాత ఎస్పీల వరకు, ఏఎస్పీల వరకు మంచి అధికార గణం పనిచేసింది గతంలో. ఉమేష్ చంద్ర అనుకోండి, అటు తర్వాత సిఐ శంకరయ్య అనుకోండి, అటు తర్వాత చాలామంది ఈ పోలీస్ స్టేషన్ నుంచి మంచి విధులను నిర్వర్తించి వెళ్ళిపోయారు. గతంలో పులివెందుల పోలీస్ స్టేషన్కు, నా చిన్నతనంలో పులివెందుల పోలీస్ స్టేషన్కు జనాలు వచ్చేవాళ్ళు కాదు. ఎందుకు అంటే పంచాయతీలు అంటే పులివెందుల పోలీస్ స్టేషన్లో జరగవు. పంచాయతీలు అంటే పెద్దల సమక్షంలో జరిగేటివి. పోలీస్ స్టేషన్లకు గతంలో వెళ్ళే పరిస్థితి లేదు. పెద్దల వద్దనే పంచాయతీ చేసుకొని న్యాయ విధానాలు, సమస్యల పరిష్కార మార్గాలను వాళ్ళే పెద్దలే సూచించి పరిష్కారం చేసేవాళ్ళు. ఆ పాత పద్ధతి ఆ విధంగా ఉండింది. అప్పుడు పెద్దలే పోలీస్ స్టేషన్, పెద్దలే న్యాయం, పెద్దలే న్యాయ నిర్ణేతలు. అప్పటి కాలం మారింది, కాలం తీరు మారింది, అటు తర్వాత టెక్నాలజీ మారింది, అటు తర్వాత పోలీసుల యొక్క విధులు మారాయి. అయితే వారి విధుల పట్ల కొంతమంది మాత్రమే నిక్కశకంగా పనిచేసే అధికారులు ఉంటారు. అదే చెప్పాను కదా, ఉమేష్ చంద్ర అటువంటి అధికారులు. తర్వాత ఇప్పుడుండే పరిస్థితి పులివెందుల పోలీస్ స్టేషన్కు నేను ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏమిటి అంటే, గత 20 ఏళ్ళుగా నేను చూస్తున్న పోలీస్ స్టేషన్, గత 20 ఏళ్ళుగా నేను చూస్తున్న ఈ పోలీస్ అధికారుల తీరు, ఈ వాతావరణం అంతా, పోలీస్ స్టేషన్ ఆవరణం అంతా కూడా కార్లతో, ఖద్దరు సొక్కాలతో, ఆ తర్వాత పెద్ద పెద్ద నాయకులతో నిండి ఉండే పరిస్థితి గత 20 ఏళ్ళుగా. అప్పుడప్పుడు అధికారులు వచ్చినప్పుడు తీరు వేరు, ఆ తీరు వేరు. ఎక్కువ శాతం పోలీసులు, సిఐలు, డిఎస్పీలు అంటే కార్ల హంగామా, ఖద్దరు సొక్కాల విపరీతమైన చప్పుడు పోలీస్ స్టేషన్లలో ఉండేది. కానీ ఇప్పుడు తీరు మారింది. సిఐ శ్రీరామ్ గారు వచ్చారు అంట. సిఐ శ్రీరామ్ గారు వచ్చినప్పటి నుంచి ఆయన విధుల పట్ల, ఆయన చేస్తున్న కొన్ని న్యాయ విధానాల పట్ల అది పులివెందుల పట్టణ ప్రయాణికానికి నచ్చిందో ఏమో తెలియదు. కానీ సిఐ శ్రీరామ్ అయితే మాకు న్యాయం చేస్తాడు అనే కోణంలో పులివెందుల పట్టణ పోలీస్ స్టేషన్కు చాలామంది పేదరికంలో ఉన్నవాళ్ళు కావచ్చు, మధ్యరిక కుటుంబీకులు కావచ్చు, ఇంకొకటి ఇరు పార్టీల నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, పలువురు అందరూ కూడా న్యాయం చేస్తే సిఐ శ్రీరామ్ చేస్తాడు అనే కోణంలో ఈ పులివెందుల పోలీస్ స్టేషన్ విధుల ప్రవర్తన ఉందని చెప్పవచ్చు. అయితే ఇక్కడ న్యాయం జరుగుతుందా, న్యాయం జరగదా, జనాలకు శ్రీరామ్ మీద నమ్మకం ఎందుకు ఏర్పడింది? అది ఆస్తి తగాదాలు కావచ్చు, భార్యాభర్తల ఘర్షణలు కావచ్చు, అటు తర్వాత రౌడీ మూకల పరిస్థితులు కావచ్చు, దొంగతనాలు కావచ్చు, అటు తర్వాత పేదరికంలో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు కావచ్చు. ప్రతి ఒక్కరికి పులివెందులలో ఉన్నటువంటి న్యాయం కావాలి మాకు అన్న వాళ్ళకి పులివెందుల పోలీస్ స్టేషన్ దారి చూపించినట్లుగా జనాలు సైతం, మహిళలు సైతం, మధ్యవర్తులు సైతం, స్వచ్ఛంద సేవలు సైతం సిఐ శ్రీరామ్ను సన్మానించే వాళ్ళు సన్మానిస్తూ ఉన్నారు. మాకు న్యాయం చేస్తారు శ్రీరామ్ అని వచ్చే జనాలు చూకడుతూ ఉన్నారు. అసలు ఈ పరిస్థితి పులివెందుల పోలీస్ స్టేషన్లో ఈ విధంగా కల్పించడం కారణం ఏమిటి అంటే, ఎవరైతే నిక్కశకంగా పనిచేసుకుంటూ వెళ్తారో, ఎవరైతే అధికారి అందరికీ సమానమైన న్యాయం అందించాలని కోరుకుంటాడో, అవినీతిని మటిమాయం చేయాలని కోరుకుంటాడో, ప్రజలకు న్యాయం చేయాలి అని కోరుకుంటాడో, విధుల పట్ల, ప్రజా అంకితం పట్ల ఏ విధమైన ప్రవర్తన కొనసాగాలి అనే విధంగానే శ్రీరామ్ కొనసాగుతూ ఉన్నాడు అనేదానికి ఇక్కడికి వస్తున్న జనాలే నిదర్శనమని నేను ఈ వీడియో చేయదలిసా. మీ సీనియర్ జర్నలిస్ట్